షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో స్వాగతం. ఇక్కడ మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది 'డార్లింగ్' మూవీ నుంచి 'నీవే' అన్న పాట. సో, దాని నుంచి మనం ఒక చిన్న క్లిప్ తీసుకొని అసలు అది ఎక్కడ షూట్ చేశారు అని చెప్పి రివర్స్ ఇంజినీర్ చేసి ఆ లొకేషన్‌ని మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. పోతే ఈ పాట స్విట్జర్లాండ్‌లో అట్‌లీస్ట్ 4 కన్ఫర్మ్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. ఇంకెక్కువ ఒకటో రెండో లొకేషన్స్ కూడా ఉండొచ్చు. బట్ కన్ఫర్మ్డ్‌గా అయితే 4 డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరిప్పుడు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది ఈ లిస్ట్‌లో మొదటి లొకేషన్‌లో షూట్ చేశారు. సో, అది యాక్చువల్‌గా ఫ్రెంచ్ వర్డ్. సో, దాన్ని లూసియాన్ అని ప్రొనౌన్స్ చేస్తారు. సో, అక్కడ మొత్తానికి ఈ క్లిప్ షూట్ చేశారు. ఓకే. సో, ఈ క్లిప్ ఇంతే. యాక్చువల్‌గా ఈ పాటలో లూసియాన్‌లో వేరే సీక్వెన్సెస్ కూడా షూట్ చేశారు. కానీ ఈ సీక్వెన్స్ ఇంతే. ఈ తిప్పి కొడితే 3 సెకండ్స్ కూడా లేదు. కాబట్టి క్షమించాలి. ఉన్న క్లిప్‌ని నేను ఉన్నదున్నట్టు మరి అనలైజ్ చేస్తాను. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇందాక మీరు చూసిన ఆ 3 సెకండ్ క్లిప్ నుంచి తీసిందే. అయితే ఇక్కడ ఇది ఒక రివర్ ఇది. సో, దాని మీద బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద ప్రభాస్ గారు నడుచుకుంటూ వస్తున్నారు మొత్తానికి. అయితే ఇది ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్‌లో జూరిక్. సో, అది అంటే ఇక్కడ ఇదిగోండి మన మ్యాప్‌లో మీరు చూస్తున్నారు కదా! సో, జూరిక్ అన్నది స్విట్జర్లాండ్‌లో చాలా మేజర్ సిటీ. సో, ఇది ఈ ల్యూసియాన్ ఏదైతే ఉందో అది అక్కడ మన జూరిక్ నుంచి సౌత్ వెస్ట్‌లో ఉంది. సో, గూగుల్ మ్యాప్స్ శాటిలైట్ వ్యూ యాక్టివేట్ చేశాను. ఇదిగోండి జూమ్ చేసుకుంటూ స్విట్జర్లాండ్ మీద జూరిక్ అదిగోండి రైట్. సో, ఈ ఈ కింద ల్యూసియాన్ రైట్. సో, ఈ ల్యూసియాన్‌లో రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గరున్న ఏరియాలో మన ఈ షూటింగ్ లొకేషన్. ఓకే. సో, కొద్దిగా ప్యాన్ చేసుకుంటూ జూమ్ చేసుకుంటూ ఇదిగోండి ఇది మన ల్యూసియాన్ రైల్వే స్టేషన్. తర్వాత అవతల ఇంకొంత జూమ్ చేస్తాను. ఇదిగోండి ఈ వుడ్‌తో తయారు చేసిన బ్రిడ్జ్ ఇది. చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఆ తర్వాత అదిగోండి అది అవతల పక్క సెయింట్ పీటర్స్ చాపెల్ అంటారు. సో, ఈ వుడ్ బ్రిడ్జ్ ఆ తర్వాత ఇదిగోండి ఈ వాటర్ టవర్ అంటారు దాన్ని. సో, ఆ తర్వాత ఇదిగోండి ఇది రైల్వే స్టేషన్ రోడ్ ఇది. తర్వాత అవతల పక్క రైల్వే స్టేషన్ ఉంది. ఇది టౌన్ హాల్ బ్రిడ్జ్ అంటారు. అదిగోండి అది టౌన్ హాల్. తర్వాత ఇక్కడ ఈ మన ఇంకొంత ఇదిగోండి ఈ లెఫ్ట్‌లో ఇది ఏదైతే ఉందో అది జెజూయిట్ చర్చ్ అంటారు దాన్ని. సో, ఇది మొత్తానికి షూటింగ్ లొకేషన్. ఓకే. సో, ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది మన షూటింగ్ లొకేషన్‌ది. సో, ఒకసారి పైన మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. సో, ఈ ఇమేజ్‌లో బాటమ్ రైట్‌లో మన ల్యూసియాన్ రైల్వే స్టేషన్ ఉంది. అయితే దాన్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఉందా? ఆ బ్రిడ్జ్ అంటే ఒక పక్క ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఇంకో పక్క అక్కడ ఒక బ్లూ కలర్ పాలిగాన్ ఉంది. అంటే నేను మార్క్ చేశాను. ఆ బ్లూ కలర్ పాలిగాన్ యాక్చువల్‌గా సెయింట్ పీటర్స్ చాపెల్. అయితే ఇక్కడ మీరు ఈ ఆరెంజ్ కలర్ మార్కర్‌లో ఒక వుడెన్ బ్రిడ్జ్ ఒక సెక్షన్ మార్క్ చేశాను కదా! ఆ సెక్షన్ అంతే ఎందుకు మార్క్ చేశానంటే మనకి సాంగ్ వ్యూలో అంతే కనిపించింది కాబట్టి. కానీ ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓకే. సో, ఒక పక్కేమో ఇది మన రైల్వే స్టేషన్ కి వెళ్ళే రోడ్‌ని కనెక్ట్ చేస్తుంది. అవతల పక్కేమో ఇది సెయింట్ పీటర్స్ చాపెల్‌కి కనెక్షన్ పాయింట్ అనమాట. కాబట్టి ఈ బ్రిడ్జ్‌ని చాపెల్ బ్రిడ్జ్ అంటారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ మీద మీరు నడుచుకుంటూ సెయింట్ పీటర్స్ చాపెల్‌కి వెళ్ళిపోవచ్చని దాని అర్థం అది. ఓకే. అయితే ఈ ఆరెంజ్ కలర్ హైలైట్‌కి పక్కన యెల్లో కలర్ హైలైట్‌లో ఇంకో బ్రిడ్జ్ వచ్చింది. అది యాక్చువల్‌గా దాన్ని రాట్‌హౌస్ స్టెగ్ అంటారు. రాట్‌హౌస్ అంటే టౌన్ హాల్, స్టెగ్ అంటే బ్రిడ్జ్. సో, అది జర్మన్ వర్డ్ యాక్చువల్‌గా మొత్తానికి. అయితే ఈ యెల్లో కలర్ హైలైట్‌లో ఏదైతే బ్రిడ్జ్ ఉందో దాని అవతల పక్క అంటే మన సెయింట్ పీటర్స్ చాపెల్ సైడ్‌లోనే అక్కడ ఇంకో బ్లూ కలర్ పాలిగాన్ గీసాను చూడండి. అదే రాట్‌హౌస్. రాట్‌హౌస్ అంటే మన టౌన్ హాల్. ఓకే. అయితే ఈ యెల్లో కలర్ హైలైట్‌లో ఉన్న బ్రిడ్జ్‌కి లెఫ్ట్ సైడ్‌లో మన ఏమంటారు రెడ్ కలర్ హైలైట్‌లో ఇంకో పాలిగాన్ గీసాను కదా! అది జెజూయిట్ చర్చ్ అంటారు దాన్ని. ఓకే. అయితే ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్‌లో 2 బ్లూ కలర్ హైలైట్స్ ఉన్నాయి. సెయింట్ పీటర్స్ చాపెల్ తర్వాత మన టౌన్ హాల్. ఈ 2 బ్లూ కలర్‌లో గీయడం ఉద్దేశ్యం ఏంటంటే అవి రెఫరెన్స్ గురించి. అంతేగాని అవి షాట్‌లో ఎక్కడ మనకి కనిపించవు. అయితే ఓవరాల్‌గా ఇప్పుడు షాట్ ఎక్కడ తీశారు? ప్రభాస్ గారు ఎక్కడ నడుస్తున్నారంటే మన టౌన్ హాల్ బ్రిడ్జ్ యెల్లో కలర్ హైలైట్‌లో ఏదైతే ఉందో దాని మీద ఒక గ్రీన్ కలర్ యారో గీసాను చూడండి. ఓకే. సో, ఆ యారో స్టార్ట్ అవుతున్న పాయింట్ యాక్చువల్‌గా అక్కడ ఒక 2, 3 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత మీరు బ్రిడ్జ్ మీదకెళ్తారు. రైట్. సో, మోస్ట్ పాసిబ్లీ కెమెరా ఆ స్టెప్స్ మీదనో లేకపోతే అటు ఇటు కొంచెం
అక్కడెక్కడో పెట్టుంటారు మొత్తానికి, రైట్. తర్వాత మన యారో చూస్తున్న డైరెక్షన్ ఏదైతే ఉందో అది అంటే కెమెరా చూస్తున్న డైరెక్షన్ ఆబ్వియస్గా, రైట్. సో కెమెరా అనేది మన ఈ జెజుయిట్ చర్చ్ ఆ డైరెక్షన్లో చూస్తుంది మొత్తానికి, అంటే స్ట్రైట్ అహెడ్ చూస్తుంది. బట్ ఆ ఫ్రేమ్లో మనకి జెజుయిట్ చర్చ్ కూడా కనిపిస్తుంది. ఈ మన చాపల్ బ్రిడ్జ్ అది కూడా మనకి కనిపిస్తుంది. అదే ఆరెంజ్ కలర్ హైలైట్. ఓకే. అయితే ప్రభాస్ గారు నడిచే ఎక్కడ అంటే ఈ గ్రీన్ కలర్ యారో ఏదైతే ఉందో, ఏదైతే గీసానో దాని మీదనే అప్రాక్సిమేట్గా ప్రభాస్ గారు కొన్ని మీటర్స్ అక్కడ నడుచుకుంటూ ఈ ఈ మనకి క్లిప్లో కనిపించారు. ఓకే. సో ఇదిగోండి మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇప్పుడు ఇంకొకసారి చూద్దాము. ఇప్పుడు మనకి క్లారిటీ ఉంది. సో ఈ ప్రభాస్ గారు ఆబ్వియస్గా మన టౌన్ హాల్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వస్తున్నారు. సో అది నేను ఆ బ్రిడ్జ్ రైలింగ్ని మన ఎల్లో కలర్ హైలైట్తో మార్క్ చేశాను. అయితే లెఫ్ట్ సైడ్ మన ఆరెంజ్ కలర్ పాలిగన్తో మార్క్ చేసింది మన అదే చాపల్ బ్రిడ్జ్, రైట్. పోతే ఒక సెక్షనే మనకు కనిపిస్తుంది ఆబ్వియస్గా, మిగతా అంతా అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఉంది. తర్వాత రైట్ సైడ్లో రెడ్ కలర్ హైలైట్లో చూడండి, అది జెజుయిట్ చర్చ్. పోతే ఆ మినారెట్స్ కనిపిస్తున్నాయి కదా, 2 మినారెట్స్ కనిపిస్తున్నాయి కదా డిస్టింక్ట్గా. సో అది అయితే ఇక్కడ మీరు ఆబ్వియస్గా చూడండి, కెమెరా ప్రభాస్ గారి కంటే కొన్ని మీటర్స్ ముందుంది, ఆయన కెమెరా వైపు నడుస్తున్నారు, రైట్. అయితే అక్కడ మెట్లు ఉన్నాయి నేను చెప్పినట్టు, అది ఇప్పుడు మనం స్ట్రీట్ వ్యూలో ఎలా చూద్దామండి. ఓకే. ఎనీవే, సో నేను చెప్పేది ఏంటంటే కెమెరా చూస్తున్న డైరెక్షన్లో ఆబ్వియస్గా మనకి ఫ్రేమ్లో ఈ జెసుయిట్ చర్చ్ను మన వుడ్ బ్రిడ్జ్ మన సెక్షన్ కనిపించినాయి, ఆరెంజ్ కలర్ హైలైట్లో ఉన్న సెక్షన్ కనిపించినాయి. ఆబ్వియస్గా రాట్ హౌస్ ఏదైతే టౌన్ హాల్ ఉందో అది మన వెనకాల ఉంది, అంటే కెమెరా వెనకాల ఉంది అది. ఓకే. సో ఇప్పుడు ఇదంతా మనం డైరెక్ట్గా స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. సో ఇదిగోండి స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేయడానికి ఐకాన్ డ్రాప్ చేస్తాను, అప్రాక్సిమేట్ కెమెరా పొజిషన్లో డ్రాప్ చేస్తాను. ఇదిగోండి ఇటు తిరిగితే అదిగోండి వుడ్ బ్రిడ్జ్ కనిపించిందా, తర్వాత యువతల పక్క తిరిగితే అదిగోండి మన జెజుయిట్ చర్చ్, అదే 2 మినారెట్స్, ఈ చెట్టు బ్లాక్ చేస్తాను అనుకోండి. ఓకే. ఇదిగోండి ఈ మెట్లు చూశారు కదా, ఇదే ఇదే నేను ఇందాక చెప్పింది, ఈ మెట్లు ఎక్కగానే మీరు బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నాను. ఓకే. ఎనీవే, ఇంకొక ఆల్టర్నేట్ వ్యూ పాయింట్ ఏమన్నా అన్ఫార్చునేట్లీ. ఓకే. అదిగోండి ఇదే మన మినారెట్స్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి మన జెజుయిట్ చర్చ్వి. తర్వాత ఇదిగోండి అప్రాక్సిమేట్ కెమెరా పొజిషన్ అక్కడెక్కడో పెట్టుండాలి, ప్రభాస్ గారు అక్కడ నడుస్తున్నారు ఈ క్లిప్లో. ఓకే. సో ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది ఇందాక మనం స్ట్రీట్ వ్యూ నుంచి బయటకు వచ్చాం కదా, అక్కడ నుంచి తీసిన స్క్రీన్ షాటే. ఓకే. సో మన అంటే ఎగ్జాక్ట్ కెమెరా పొజిషన్ అసలు పట్టడం కుదరలేదు ఈ స్ట్రీట్ వ్యూలో రెస్ట్రిక్షన్స్ ఉండబట్టి. అప్రాక్సిమేట్ కెమెరా పొజిషన్ ఇదే, అంటే కొన్ని మీటర్స్ అటు ఇటు ఉంటుంది అంతే, రైట్. సో ఇదిగోండి మన లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ కలర్ హైలైట్లో మన వుడెన్ బ్రిడ్జ్ ఉంది, అదే చాపల్ బ్రిడ్జ్, రైట్. రైట్ సైడ్ రెడ్ కలర్ హైలైట్లో మన డబుల్ మినారెట్ ఉన్న జెజుయిట్ చర్చ్. తర్వాత ఈ ఎల్లో కలర్ హైలైట్లో అదే మన ప్రభాస్ గారు ఈ ఈ స్టెప్ వేసిన ఆ బ్రిడ్జ్, అది మన రాట్ హౌస్ టెగ్ టౌన్ హాల్ బ్రిడ్జ్, రైట్. సో ఇది దీనికి అనుకూలంగా మన స్క్రీన్ షాట్, సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే. సో లెఫ్ట్ సైడ్ మన చాపల్ బ్రిడ్జ్ 100% మ్యాచ్, ఆరెంజ్ కలర్ హైలైట్ 100% మ్యాచ్. ఎల్లో కలర్ హైలైట్లో మన బ్రిడ్జ్, ఆబ్వియస్గా ఈ కెమెరా బ్రిడ్జ్ మీదే ఉందనుకోండి రఫ్గా, ఆ మెట్ల మీద ఎక్కడ ఉంది. మనం స్ట్రీట్ వ్యూలో కొద్దిగా కొన్ని మీటర్స్ అవతల పక్క జరిగి మనం స్క్రీన్ షాట్ తీసాం. బట్ ఎనీవే, ఎల్లో కలర్ హైలైట్ మన టౌన్ హాల్ బ్రిడ్జ్ 100% మ్యాచ్. తర్వాత రైట్ సైడ్లో ఏదైతే మన డబుల్ మినారెట్ ఉన్న జెజుయిట్ చర్చ్ ఉందో అది మనం ఇందాక స్ట్రీట్ వ్యూలో అది కూడా చూసాము, 100% మ్యాచ్. ఓకే. సో మా టీంలో మూవీ ఫ్యాన్స్ ఎలాగో ఉన్నామో, మరి ఆడియన్స్లో కూడా మీరంతా కూడా మూవీ ఫ్యాన్సే. అయితే ఇప్పుడు యాక్చువల్గా మా టీంలో డిస్కషన్స్ నడుస్తాయి, నెక్స్ట్ పాట ఏది టేకప్ చేద్దాం, లవ్ కేమ్ది కంప్లీట్ చేసాం కదా అని చెప్పేసి అనుకుంటుంటే అంతలోపు ఇదిగోండి మొదటిసారి ఒక కామెంట్ వచ్చింది, అంటే మా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొదటిసారి ఒక కామెంట్ వచ్చింది. అందులో డైరెక్ట్గా రిక్వెస్ట్ చేశారు, మరి ఈ డార్లింగ్ మూవీలో మీరు ఈ పాట లొకేషన్స్ ఐడెంటిఫై చేసి చెప్పండి అని చెప్పేసి. వై నాట్? సో అంటే మాకంటే ఎక్కువ ఎంతూజియాజం చూపించిన ఒక ఇంకో ఫ్యాన్ రిక్వెస్ట్ని మేము ఎలా కాదంటాం. అందుకని అర్జెంటుగా మా పైప్ లైన్ని పక్కన పెట్టేసి ఈ పాట టేకప్ చేసి దాన్ని అర్జెంటుగా అంటే ఒక క్లిప్ రివర్స్ ఇన్యర్ చేసి మొత్తానికి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించడం జరిగింది. సో ఇలానే మీకు నచ్చిన పాటలు అవి అంటే ఇండియన్ మూవీస్లో ఉన్న పాటలు అయితే సరే, అంటే ఏ భాష అయినా ఓకే, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, వాట్ ఎవర్,
రైట్. సో ఈ పాటలు ఎక్కడ షూట్ చేశారు, మరి ఆ లొకేషన్స్ని ఏమన్నా రివర్స్ ఇంజనీర్ చేసి అవి మనం గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేయడం కుదురుతుందా అన్న మీకేమన్నా ఇలాంటి ఫేవరెట్ పాటలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన ఆ క్యూరియాసిటీ మీకు ఉంది ఆ పాట గురించి, ఆ లొకేషన్స్ ఎక్కడ అని చెప్పి అనుకుంటే ఇలానే మీరు కామెంట్ చేసి మాకు చెప్పండి. మేము మ్యాక్సిమం ప్రయత్నం చేసి వాటి గురించి మీకు రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ లొకేషన్స్ని మీకు తీసుకొచ్చి ఆ డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో మొత్తానికి మీకు ఈ షార్ట్ వీడియో నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగైతే ఈ షార్ట్ వీడియోలో ఈ డార్లింగ్ మూవీ దానిలో నుంచి నీవే అన్న పాట ఒక చిన్న క్లిప్ తీసుకుని మనం లొకేషన్స్ని రివర్స్ ఇంజనీర్ చేసి ఆ గూగుల్ స్ట్రీట్ వ్యూలో చూడడం జరిగిందో, సో ఇలానే వేరే మూవీస్వి కూడా మా దగ్గర షార్ట్ వీడియోస్ ఉన్నాయి. సో నచ్చిన పక్షంలో, అంటే కాన్సెప్ట్ నచ్చిన పక్షంలో మీరు ఆ క్లిప్స్ కూడా మీరు ఆ షార్ట్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ సాంగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ మూవీలో ఏ పాట అయినా సరే ఆ లొకేషన్స్ ఎక్కడున్నాయి ఏంటి వెతికి పట్టి, అంటే రివర్స్ ఇంజనీర్ చేసి వెతికి పట్టి వాటిని స్ట్రీట్ వ్యూలో విజిట్ చేయడం. సో ఇదే ఈ ప్రాజెక్ట్ గమ్యం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.